మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఫైర్ అయ్యారు. ఖమ్మంలో తుమ్మలది ప్రెస్ మీట్లా కనపడలేదని, ఫ్రస్ట్రేషన్ మీట్లా కనపడిందని విమర్శించారు. రుణమాఫీపై మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారని అన్నారు. దానికి సమాధానం చెప్పకుండా మంత్రి తుమ్మల వ్యక్తిగత విమర్శలు చేశారని తెలిపారు. మాట్లాడేటప్పుడు సరే ప్రధానంగా హరీష్ రావు గారు విసిరిన సవాలు రుణమాఫీ గురించి. రుణమాఫీకి సంబంధించి నీ నియోజకవర్గమైన ఖమ్మం నియోజకవర్గంలో పార్ట్ అండ్ పార్సల్ ఉన్న రఘునాథపాలెం మండలంలో ఏ గ్రామానికైనా నేను వస్తా, లేదా నువ్వు వస్తానంటే సిద్దిపేట నా నియోజకవర్గంలో ఏ గ్రామానికైనా వస్తే 100% రుణమాఫీ అయిందని నువ్వు నిరూపిస్తావా? నేను నిరూపిస్తే ఇక్కడ రాజీనామా చేస్తా అని చెప్పి ఆయన రాజకీయ సవాల్ విసరటం జరిగింది. అదొక ప్రధానమైన అంశం. రెండోది, సీతారామ ప్రాజెక్టు ఏదైతే మా ఖమ్మం జిల్లాకి వరప్రదాయమైన సీతారామ ప్రాజెక్టు మీరు ఎందుకు పండబెట్టారు, దాన్ని ఎందుకని ముందుకు తీసుకుపోలేదనేది కూడా ఆయన చేసిన ఆరోపణ, హరీష్ రావు గారు చేసిన ఆరోపణ. సో దానికి ఆయన చాలా ఎక్కడ పర్సనల్గా ఎక్కడ ఆయన ఏమి వ్యక్తిగతంగా ఏమి అనలే, ఎవరిని కూడా ఆయన అనలే. కాకపోతే ప్రభుత్వం నడుస్తున్న పద్ధతిలో వెలుగుమట్టులో జరిగిన పేదల భూముల మీద జరిగిన దాష్టీకం ఏదైతే ఉందో అది ఖమ్మం నియోజకవర్గమే కాబట్టి మంత్రిగా నీది బాధ్యత కాదా, నువ్వు దానికి బాధ్యత వహించాలి, మిగతా వాళ్ళకు కూడా మరి పట్టాలు ఇవ్వాలి లేకపోతే ఇల్లు ఇవ్వాలని అడిగిండు. దానికి